పెంటు పోతుంటాయి. అవి ఏం చేస్తాయి? అవి రెండు కలిసి అక్కడొక పొల్ల ఇక్కడొక పొల్ల తీసుకొచ్చి చక్కగా గూడు కడతాయి. జరా మీరు గమనించారు లేదో, ఎప్పుడైనా పక్షి గూడు మనం చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. కిందేమో ముండ్ల పొల్లలు ఉంటాయి గట్టిగా, తర్వాత కొంచెం సన్న పొల్లలు ఉంటాయి, ఆ తర్వాత పీస్ ఉంటుంది. ఎక్కడి నుంచి అత్తయో తెలియదు కానీ పీస్ ఉంటుంది. సరే అండి, తర్వాత ఏం చేస్తాయి? ఆ పక్షి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి ఏం చేస్తాయి? పక్షి పొదుగుద్ది. పొదుగు పిల్లలు చేసినాక పిల్లలు తయారైనాక ఇప్పుడు పెంటు పక్షి మేతకెళ్తే పోతు పక్షి కాపలా ఉంటుంది. ఎక్కడ? కొంచెం దూరంగా. మీరు గమనించారు లేదో? సరే, కనుక ఆడపక్షి ఒకవేళ మేతకెళ్తే మగపక్షి ఉంటుంది, మగపక్షి ఉంటే ఆడపక్షి వెళ్తుంది. దేనికి? మేతకి. అవి తిని మరలా నోట ఖర్చుకొని ఎవరు తీసుకొస్తాయి? ఆ పిల్లలకు పెడతాయి. నిదానంగా పిల్లలు ఏమైతే కొంచెం బలం పొందుతాయి. తల్లి పక్షి ఏం చేస్తుంది? నిదానంగా దాని ముక్కుతోనంట పీసి తీసేస్తుంది. ఎందుకని? అక్కడ ఉన్నాయనుకోండి, ఇక తింటాం మరిగిన కోడికి నడవు, ఇక ఎగరవు. కనుక ఇప్పుడు తల్లి పక్షి ఏం చేయాలి అంటే వాటికి ఎగరటం నేర్పాలి. కనుక ఆ దూదిగా ఉన్న పీసుని తీసేస్తుంది. తర్వాత కొంచెం ఏమైద్ది? ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పక్కకి ఆ పక్క కదులుతూ ఉంటాయి. తర్వాత సన్న పొలలు తీసేస్తాయి నోటితో. తీసేస్తే ఇప్పుడు కింద ఉన్న పెద్ద పొలాలకు ఉన్న ముళ్ళు ఉంటాయి చూసారా, ఆ ముళ్ళు ఏం చేస్తుంటాయి? గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఒక్కొక్క పొలం తీసేస్తాయి. చివరాఖరికి ఎక్కడ ఉండాల్సి వస్తుంది? కొమ్మ మీద ఉండాల్సి వస్తుంది. సరే అండి, ఇప్పుడు పక్షి ఏమి నేర్పుతుంది? ముందు బ్రతకటాని కోసం దేవుడు ఆహారం పెడతాడు. ఆ తర్వాత తల్లి పక్షి ఒక్కొక్కటి తీసేస్తుంది. ఎందుకని? అది చక్కగా నిలబడాలి. రెండవది, ఇప్పుడు తన మేత కోసం, తన బ్రతకడం కోసం అది ఎగరాలి. కనుక ఇప్పుడు ఆ తల్లి పక్షి ఎగరడం కోసం నేర్పేది. ఏదైనా ఒక పిల్ల ఒకవేళ పడిపోతున్నాయి అనుకోండి, ఏం చేస్తాయి? అంత ఎత్తైన కొమ్మ మెంచి పడిపోతుంటే గద్ద అంట పెద్ద పక్షి ఆ రెక్కలు చాచి ఆ పిల్లల్ని రెక్కల మీదకు చాచి మళ్ళా పైకెక్కి తీసుకెళ్తాయి అంట. ఇలా ఎన్నిసార్లు పడిపోతున్నా అన్నిసార్లు పైకి తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాయి. ఎందుకు? వాటంతటికి అవి నిలబడాలి, అవంతటికి అవి నడవాలి, వాటికి అంతటికి అవి ఎగరాలి, వాటికి అంతటికి అవి ఆహారం సిద్ధపరచుకోవాలి. అలాగే ఇప్పుడు పరలోకపు దేవుడు పరలోకా నుంచి భూలోకానికి వచ్చింది ఎందుకు అంటే మనలను మన మనుషుల యొక్క పాపము నుండి పరిశుద్ధపరచడానికి పరలోకపు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు లోకానికి వచ్చాడు. మహాగణుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా అని ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థనలో ఏకీభించారో వారిని దర్శించండి నాయన. వారిని ముట్టండి ప్రభువా. వారి దోషముల నుండి, వారి పాపముల నుండి, అపరాధములను క్షమించే దేవుడవు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. ఈరోజు ఈ మాటలు వారి హృదయాల్లో ముద్ర వేయండి. కుటుంబాలను దర్శించండి, క్షమించండి నాయన, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.